ఏపీ డిగ్రీ 2026కి సంబంధించి మేజర్‌గా విద్యార్థులకి ఒక 2 అప్డేట్‌లు అయితే ఉన్నాయి. ఒకటి మనకి మీరు స్క్రీన్ మీద చూస్తున్న కౌన్సెలింగ్ వెబ్‌సైట్ అయితే లాస్ట్ ఇయర్‌ది. కానీ ఈ సంవత్సరం కౌన్సెలింగ్‌కి మళ్ళీ మనకి ఒక కొత్త వెబ్‌సైట్ అయితే రావడం జరుగుతుంది. దాని గురించి వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యేంత లోపు మీరు చేయాల్సిన మేజర్‌గా ఒక పని అయితే ఉందన్నమాట. దాని గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. ఫర్దర్ మనకి నోటిఫికేషన్ వచ్చినా మన యూట్యూబ్ ఛానల్లో వెంటనే మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే డిగ్రీ విద్యార్థులు ఉన్నారో తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. మెయిన్‌గా మనకి ఈ సంవత్సరం కౌన్సిలింగ్ నిర్వహించే వెబ్సైట్ అంటూ ఇదే. మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మనకి లాస్ట్ ఇయర్ ఈ వెబ్సైట్లో కౌన్సిలింగ్ అయితే పెట్టారు. కానీ మనకి ఈ సంవత్సరం దీంట్లో అయితే పెట్టబోతున్నారు అన్నమాట. మనకి ఈ సెట్ వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరిగింది. ఈ మంత్ 20 నుంచి ఎంసెట్ వాళ్ళకి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. తర్వాత డిగ్రీ వాళ్ళకి అన్నమాట. మనకి డిగ్రీ వాళ్ళు కూడా మనకి ఈ వెబ్సైట్లో చూస్తారు కదా, డిగ్రీ అడ్మిషన్స్ ఏపీ ఓఐఎం డిసి. మనకి దీంట్లోనే పూర్తి కౌన్సిలింగ్ అయితే జరగడం జరుగుతుంది అన్నమాట. ఎటువంటి అప్డేట్ వచ్చినా మీరు దీంట్లో అయితే ఫాలో అయితే అవుతూ ఉండాలి. దానికి సంబంధించి మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. అందరూ తప్పకుండా వెబ్సైట్ కూడా చూడండి. అండ్ సెకండ్ పాయింట్, మీరు చేయాల్సిన వర్క్ గురించి చెప్పాను కదా, దాని గురించి వస్తున్నాను. మనకి ఒక్కసారి పాత వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక్కసారి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ దాని కింద స్పాట్ అండ్ క్యాట్ బి పక్కన ఓఏఎండిసి 25-26 అయితే ఉంటుంది అన్నమాట. అది వచ్చిన తర్వాత ఒకసారి కిందకైతే రండి. కిందకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 6th పాయింట్ చూస్తున్నారు కదా, కోర్సు కాలేజు కాంబినేషన్ లిస్ట్. క్లిక్ హియర్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ 100 ఎంట్రీస్ అని పెట్టుకోండి. సో ఇది సెర్చ్ బార్ దగ్గర మీ ఏ ప్లేస్లో కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, మీ ఊర్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా లేదంటే వేరే ఊర్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా, సో దాన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ బట్టి సెర్చ్ చేయాలి. ఉదాహరణగా మా ఊరైతే ఎంటర్ చేస్తున్నాను. మా ఊర్లో ఉండే కాలేజీలు మొత్తం 6 డిగ్రీ కాలేజీలు. సో దీంట్లో టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత మీరు మెయిన్గా చూడాల్సింది ఏంటి, ఆ ఇన్స్టిట్యూట్ కోడ్, ఇన్స్టిట్యూట్ పేరు, ప్లేసు, డిస్టిక్, రీజన్, మైనార్టీ, ఇన్స్టిట్యూట్ టైపు, ఈ విధంగా చూసుకోవాలి. మనకి ఫస్ట్ కాలేజ్ ఒక్కసారి చూసుకుంటే కనుక డిఆర్జి ఉమెన్స్ కాలేజ్ తాడేపల్లిగూడెం. ఓన్లీ ఇక్కడ లాస్ట్ ఇన్స్టిట్యూట్ టైప్లో ఉమెన్ అయితే ఉంది కదా, ఇది ఉమెన్స్ వాళ్ళకి. సిఓఈడి అంటే కో ఎడ్యుకేషన్, అంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిపి చదువుకోవచ్చు. అండ్ ఒక్కసారి మీరు పర్టికులర్గా ఏదైనా కాలేజ్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే, ఉదాహరణగా నేను ఆదిత్య డిగ్రీ కాలేజ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు బ్లూ కలర్లో ఒక ఇండికేషన్ ఇన్స్టిట్యూట్ కోడ్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి కో ఎడ్యుకేషన్ కాలేజ్ పేరు, రీజియన్ ఉంటుంది. ఇక్కడ కాలేజ్ టైప్ దగ్గర పియుఏ అయితే ఉంది కదా, దాని ఫుల్ ఫామ్ అయితే చెప్తాను. మనకి పియుఏ అంటే ప్రైవేట్ అన్ఎయిడెడ్, అదే ఏయు అంటే ఆంధ్ర యూనివర్సిటీ, సిఓఈడి అంటే కో ఎడ్యుకేషన్, యూసీ అంటే యూనివర్సిటీ కాలేజ్, ఎస్యు అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, జిఓవిటి అంటే గవర్నమెంట్, ఈసీ అంటే ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్డబ్ల్యూ అంటే స్టేట్ వైడ్, పియు అంటే ప్రైవేట్ యూనివర్సిటీ, ఎన్ఏ అంటే నాట్ అవైలబుల్, పి అంటే ప్రైవేట్ ఎయిడెడ్, పీసీ అంటే ప్రైవేట్ కాలేజ్. ఈ విధంగా వాటి ఫుల్ ఫామ్ అయితే ఉంటాయి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అండ్ కాలేజ్ ఎక్కడ ఉంది, అర్బన్, దాని విధంగా ఉంటుంది. అండ్ ఆ పర్టికులర్ కాలేజ్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సులు ఏంటి, సీట్ ఇంటేక్ ఏంటి, కోర్స్ ఫీజ్ ఎంత, టోటల్ ఇన్ఫర్మేషన్ దీంట్లో అయితే తెలుసుకోవచ్చు. సో మీరు పర్టికులర్గా ఒక కాలేజ్ గురించి అని అనుకుంటా ఉంటే దాంట్లో ఉన్న బ్రాంచ్లు ఏంటి, కోర్సులు ఏంటి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా తెలుసుకోవాలి. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత తెలుసుకోవాలి. ఈ వీడియో ఇప్పుడు చేయడం కూడా ఒక కారణం అయితే ఉందన్నమాట. మళ్ళీ మనకి ఈ వెబ్సైట్ డిజేబుల్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. అర్థమవుతుంది కదా. సో అందుకే మీకు ముందుగానే చెప్తున్నాను చూసుకుంటారని చెప్పి. ఎందుకంటే ఒకసారి చూసుకుంటే మనకి దీంట్లో డిగ్రీ అడ్మిషన్ కూడా పెట్టేశారు. ఇలా పెట్టారంటే మనకి ఈ పాత వెబ్సైట్ డిజేబుల్ చేస్తారని అందుకు చెప్తున్నాను. దీంట్లో ప్రొవైడ్ చేసే కోర్స్ ఏంటి, బీకామ్ హానర్స్ కంప్యూటర్ అప్లికేషన్ సెల్ఫ్ ఫైనాన్స్, మనకి బీఎస్సీ హానర్స్ డేటా సైన్స్, బీఎస్సీ హానర్స్ బీబీఏ, బీసీఏ, బీఎస్సీ హానర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీఎస్సీ హానర్స్ జువాలజీ. ఈ విధంగా కోర్స్ ఫీజు, మనకి సీట్స్ ఇంటేక్, టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రతి కాలేజ్ సంబంధించి మనకు ప్రొవైడ్ చేస్తారు. ఉదాహరణగా నేను ఇంకో కాలేజ్ అయితే సెట్ చేస్తాను, వాసవి డిగ్రీ కాలేజ్ తాడేపల్లిగూడెం. దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సులు వచ్చేసరికి 9 కోర్సులు. ఇందా చూస్తే ఒక 6 కోర్సులు అయితే ఉన్నాయి. ఈ విధంగా మార్క్ అయితే ఉంటుంది, ఫీల్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి.
ఫర్దర్ కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇచ్చినా మీకు వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మీకు 2 చెప్పిన వెబ్సైట్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మెయిన్గా ఇది కొత్త వెబ్సైట్ అన్నమాట కౌన్సిలింగ్ సంబంధించి. ఓల్డ్ వెబ్సైట్లో నేను చెప్పిన విధంగా ఈ డేటా కూడా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. ఫర్దర్ ఎటువంటి ఇబ్బంది కూడా మీరు పడకుండా అయితే ఉంటారు. ముందుగానే చెప్తున్నాను. ఫర్దర్ మీకు ఎటువంటి కౌన్సిలింగ్ డేట్ వచ్చినా, కౌన్సిలింగ్ స్టార్ట్ అయినా వెంటనే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో.